ధార్మిక రంగంలో ఒక అపూర్వ చారిత్రక ఘట్టం మరికొద్దిసేపట్లో ఇక్కడ మొదలవబోతున్నది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ స్మార్త, వైష్ణవ, మాధ్వ తదితర సంప్రదాయాలకు చెందిన పూజ్య స్వామీజీలు, ధర్మాచార్యులు, పీఠాధిపతులు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి సమకాలిక పరిస్థితుల మీద, ధర్మానికి ఏర్పడిన గ్లాని మీద, ప్రజల కర్తవ్యం మీద ఏం చేయాలి అన్నది, ఎలా దిశానిర్దేశం చేయాలి అన్నది ఆలోచించబోతున్నారు. పూజ్య ధర్మాచార్యులు స్థాయికి, ఔన్నత్యానికి తగినట్టుగా ఇక్కడ చాలా చక్కటి ఏర్పాట్లు జరిగినాయి. కంచి కామకోటి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పర్యవేక్షణలో ఇక్కడ పోన్పడిలోని ఫ్యాక్టరీలో అవధానుల ప్రభాకర్ గారి నేతృత్వంలో చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ ధర్మాచార్యులు గారి స్వాగతానికి, వారి బసకు, భోజనానికి, సమాలోచనలకు విలక్షణమైన ఏర్పాట్లు ఏమి చేశారు ఏమిటి అన్నది కంచిపీఠంలో జగద్గురు శంకరాచార్య స్వామి వారికి అత్యంత అంతేవాసులు కంచి కామాక్షి శ్రీకార్యమైన చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఇప్పుడు వివరిస్తారు. ఇక్కడ ఇది పొన్పాడి గ్రామం. ఈ గ్రామానికి కంచి ఆచార్యుల వారు మహాస్వామి వారి నుంచి ఇక్కడికి దయచేస్తూ ఉన్నారు. ఇక్కడ మహాస్వామి వారు, జయేంద్ర స్వామి వారు, శంకర విజయేంద్ర స్వామి వారు విడివిడి సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని పావనం చేశారు. ఇక్కడ ఒక చాతుర్మాస్యం కూడా జరిగింది. ఇది మన తమిళనాడుకి చివరిదైనటువంటి గ్రామం. ఇక్కడి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఆంధ్ర మొదలైపోతుంది. తమిళనాడు చివరి గ్రామంలో వారు ఉండి ఇక్కడ సెంట్ ఫ్యాక్టరీ అంతా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నారు. అక్కడ దగ్గర నుంచి ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేశారు. అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ స్వామివారికి ఇక్కడ చూసుకుంటే ఇది ఈ ప్రదేశంలో చూస్తే మనకి వారి ఆచారాలకు తగినట్టుగా ఆ స్వామివారి ఇక్కడికి భిక్షకి ఏర్పాట్లు చేశారు. ఆ స్వామి వాళ్ళకి ఏ ఆచారాలు, ఒక్కొక్క స్వామివారికి ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారానికి తగినట్టుగా ఇక్కడ వంట చేయడానికి దానికి కూడా అవన్నీ కూడా ఆ స్వామివార్లు భిక్ష కోసమే ఏర్పాటు చేశారు. స్వామివారికి ఉండటానికి బసకి అక్కడ ఏర్పాట్లు చేశారు. ధర్మాచార్య వారి సదస్సు జరగబోయే ప్రాంగణంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ సదస్సు కేవలం వారు అంతరంగికమైనటువంటి సమావేశానికి మాత్రమే ఇది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఇది మా స్వామివారికి విడిది కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఇది మన హంపి స్వామివారి విడిది కోసం ఏర్పాటు చేయబడిన ఒక స్థలం. ఇట్లాంటివే 7గురికి ఏర్పాటు చేశారు. ఇది హంపి స్వామివారికి ఏర్పాటు చేయబడిన స్థలం. ఇది ఇప్పుడు మనం సభా ప్రాంగణం లోపలికి వెళ్ళబోతున్నాం. అది వారు అంతరంగికంగా సమావేశం జరుపుకోవడానికి ఏర్పాటు చేయబడిన సభాస్థలి ఇది. ఇక్కడ మనం కంచి స్వామివారు మా ధర్మాచార్యులందరూ కూర్చుని అంతరంగిక సమావేశం జరగబోయే ప్రదేశానికి మనం వచ్చాం. ఇక్కడ కంచి స్వామివారు, పెజావర్ స్వామివారు, అటుపక్కన హంపి స్వామివారు, ఇటు పక్కన పుష్పగిరి స్వామివారు, కమలానంద భారతి స్వామివారు, తుని స్వామివారు ఇక్కడ. అట్లాగే అక్కడ పెదముక్తి సీతారామ స్వామివారు అక్కడ వారు అక్కడ కూర్చుంటారు. ఇక్కడ శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి డాక్టర్ గౌరీశంకర్ గారు స్వామివారి ప్రతినిధిగా ఇక్కడికి రాబోతున్నారు. అటుపక్కన అహోబిల మఠం పీఠాధిపతులకి
వారి శ్రీకార్యం అక్కడ రాబోతున్నారు. ఈ రకంగా 9 మంది ప్రతినిధులు, 7 స్వామివార్లు, ఇద్దరు ప్రతినిధులు ఈ రకంగా ఇక్కడ సమావేశం జరగబోతోంది. వారికి వెనకాల ఒక్కొక్క అంతరంగికులకు మాత్రం ప్రవేశం ఉంటుంది. స్వామివార్లు వారి మనసులు విప్పి మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు జరగబోయే ధర్మాచార్య పరిరక్షణ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే, బహుశా ఇటీవలి కాలంలో ప్రప్రథమంగా ప్రసిద్ధ జగద్గురు పీఠాలైనటువంటి కంచి శృంగేరి స్వాములకు సంబంధించిన ప్రతినిధులతో సాక్షాత్తు కంచి కామకోటి శంకరాచార్యుల వారి సమక్షంలో ధర్మాచార్యులు అందరూ ప్రాచీన పీఠాలకు సంబంధించిన సుప్రసిద్ధ క్షేత్రాలకు, సుప్రసిద్ధ చరిత్ర కలిగినటువంటి పీఠాలకు చెందినటువంటి ధర్మాచార్యులందరూ ఒకచోట సమావేశం అవటం. తర్వాత ఇందులో పుష్పగిరి, హంపి, కంచి, శృంగేరి నుంచి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న గౌరీశంకర్ గారు భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిధిగా రాబోతున్నారు. అలాగే అహోబిలం మఠం స్వామివారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, వారి ప్రతినిధిని పంపిస్తున్నారు. అట్లా పెజావర్ స్వామి, మిగతా పుష్పగిరి, హంపి అందరూ కలిసి ఒక దిశానిర్దేశం హిందూ సమాజానికి చేయబోతూ ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితులని ఎలా అర్థం చేసుకోవాలి, మన కర్తవ్యం ఏమిటి అనేది చెప్పటానికి ఇంత విస్తృతంగా ఆంతరంగికంగా సమాలోచనలు చేయటం ఇది విశేషం, అపూర్వం. कर्मणान प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानसुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दहरं विभागं परमेश्वभूतं यत्पुण्डरीकं परमद्विसद्गुस्थं तत्रापि दहरं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासुशव्यमो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेवस्य यः परस्य महेश्वरः శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దేవాలయాలు,
హిందూ ధర్మం మీద అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నిటినీ సమీక్షించడం కోసము ధర్మాచార్యులు ఇక్కడ కొంపడి గ్రామము తమిళనాడు యొక్క చివరి గ్రామము, ఆంధ్రప్రదేశ్కి మొదటి గ్రామము, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామము, తమిళనాడుకి ఇక్కడి నుంచి కూడా గ్రామము. ఇక్కడ ధర్మాచారులు అన్ని సంప్రదాయాల వాళ్ళు కలుస్తున్నాం. 3 గంటలకి ఇక్కడ సమావేశం ఉన్నది. ఈ సమావేశంలో తీసుకోబడినటువంటి తీర్మానాలని అన్నిటినీ కూడా కొద్ది రోజుల్లోనే హిందూ సమాజానికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక సంకల్పము. దానికి ఇప్పుడే తుని స్వామివారు వచ్చారు, కమలానంద భారతి స్వామివారు వచ్చారు, పుష్పగిరి వారు వస్తున్నారు, కంచి స్వామివారు వస్తున్నారు, మంత్రాలయ స్వామివారు వస్తున్నారు. ఇట్లా అన్ని సంప్రదాయాల స్వామిజీలు ధర్మాచార్యులు ఇక్కడ సమావేశం అవుతాం. దీని ఉద్దేశం ఏమిటంటే కేవలము కూలంకుషంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి అరాచకత్వాల మీద ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని చర్చించి ఆ తర్వాత వీటినన్నింటినీ కూడా రేపు కానీ ఈరోజు కానీ మీటింగ్ ఇస్తారు. ఆ తర్వాత హిందూ సమాజం మొత్తానికి ఒక పెద్ద సభ ఏర్పరిచి వాళ్ళకి తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సభ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళం భవంతు. ఓం తత్సత్. गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके च परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे चक्रं विवाहं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यजगुस्थं तत्रापि चक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तुपाशितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतेन स यः परः स महेश्वरः. शान्ताधादित्येन शान्ताधामे शान्ता
शुचकं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिर्वषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मेवस्तु शान्तिः तयाहं शान्त्या सर्वशान्त्यामत्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः आधृत्येतो नवो नमाप्यायय हरिवो वर्धमानः स्तोतृभ्यो महिगोत्रायुजाधिभूयिष्ठभाजो अधते स्यामा ब्रह्मप्रावादिष्वदन्नो महावीत् ॐ शान्ति शान्ति शान्तिः వ్యవస్థ